హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివాన్షిక. కాకరకాయ ఫ్రై అండి, చేదు లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఫస్ట్ కాకరకాయని అయితే కట్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని పెట్టేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం కాజు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పసుపు వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. సో అది మగ్గాక కాకరకాయని ఇలా పీసుకోవాలండి. సాల్ట్ వేసి పెట్టాం కాబట్టి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది. సో అలా పిండి దాంట్లో వేసేసేయాలి. చూడండి, మొత్తం చూడండి జ్యూస్ అంతా ఎట్లా వచ్చేసిందో. మొత్తం పిండి దాంట్లో వేసేసేయాలి. వేసి బాగా మగ్గనివ్వాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చేదు ఉంటుందని ఎవ్వరు తినరు, బట్ ఇలా ట్రై చేయండి, అందరూ ఇష్టపడతారు. సో కొంచెం మగ్గినాక కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. సో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. మంచిగా కలుపుకోవాలి. సో దీనైతే కొంచెం కొత్తిమీర అయితే తీసేసుకున్నాను. లాస్ట్ దించే టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.